RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం ఉత్స సారంగపల్లిలో ప్రజాపాలన గ్రామ సభ ప్రత్యేక అధికారి మాకబుల్ అధ్యక్షత నిర్వహించారు. గ్రామ సభలో రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, ఇండ్ల సర్వే జాబితా కార్యదర్శి చదివి వినిపించారు. అనంతరం అభ్యంతరాలపై గ్రామస్తులకు వివరించారు. సర్వేలో ఇండ్లు 470 ఉంటే 300 ఇండ్లు సర్వే జాబితా వెల్లడించారు. 297 ఇండ్లు నిర్మాణాలకు అనుకూలంగా ఉన్నాయని, 3 ఇండ్లు భూమి లేని వారున్నారని తెలిపారు. మిగతా జాబితా వస్తుందని, ఇండ్ల ఎంపిక ఇంకా రాలేదని, ఈ జాబితా సర్వే చేసిన జాబితా మాత్రమే అని అన్నారు. కార్యదర్శి అందరి లిస్టు సర్వే చేసిన చాలా మంది జాబితా రాలేదని, ఇండ్ల ఎంపిక ఏర్పాటులో జాప్యం జరిగితే సహించేది లేదని గ్రామ సభలో రసాబసా ప్రజలు గందరగోళం చేశారు. ఆత్మీయ భరోసా పథకంలో 25 మంది జాబితా చదివి వినిపించగా ప్రజలు గందరగోళం చేయడంతో రవీందర్ మాట్లాడుతూ గ్రామ సభలో చేసిన తీర్మానం అందరికీ వివరించి ఆమోదం తెలపాలని, లేని ఎడల గ్రామ సభలో తీర్మానం చేయని పథకాలు మంజూరైనట్లు తెలిస్తే బహిష్కరిస్తారని, ఆత్మీయ భరోసా అందరికీ వచ్చే విధంగా ఉండాలని, కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఏజెన్సీ గ్రామం కాబట్టి ఎలాంటి నిబంధనలు లేకుండా ఆత్మీయ భరోసా కల్పించాలని గ్రామ సభలో గ్రామస్తులు కోరారు. గ్రామ కార్యదర్శి తప్పుల తడక జాబితాతో గ్రామస్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ సర్వే చేసి మళ్ళీ అందరి దగ్గర నుంచి పేర్లు తీసుకోండి. పనే కల్పించినప్పుడు వాడు దానికి అర్హుడు కాదు కదా, అటువంటిప్పుడు నష్టపోతారు. కాబట్టి దానికి లింక్ పెట్టకుండా ఎవరైతే భూమి లేదో వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. అందరి నుంచి తీసుకోండి. తీసుకున్న తర్వాత గ్రామ సభ తీర్మానించడం చేద్దాం. పై అధికారులు దృష్టికి పంపించి దీన్ని చర్య తీసుకుంటాం. ఈ వచ్చినాయి అబ్జెక్షన్ ఎవరు చెయ్యరు. వచ్చినాయి అట్లనే ఉంటాయి, రాని వాళ్ళు చేస్తారు. కాదు కాదు మీ లెవెల్ కాదు. వచ్చిన ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. దీంట్లో ఎవరు అబ్జెక్షన్ ఎవరు చెప్తలేరు. దీని ఎవరు కూడా అంటలేరు. మాట్లాడేటప్పుడు సార్ మాట్లాడేటప్పుడు ఆ మాటను సార్ నాను మీరు అన్నారా? ఒక నిమిషం వినండి. నేను అభ్యంతరం అంటే ఏంటిది వినండి. హలో హలో ఒక్క నిమిషం వినండి. హలో బాబు బాబు ఒక్క నిమిషం దయచేసి వినండి. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. ఇదో బ్రదర్ నువ్వు విను, నేను చెప్తాను. నేను చెప్పేది విను. హలో ఇప్పుడు ఒకటి నేను చెప్పేది వినండి. నేను అభ్యంతరం అంటే ఏంటి నేను చెప్తాను వినండి. దీని విషయం ఏంటంటే అభ్యంతరం ఏంటంటే ఇంటి పేరు లేవు, అవి సెట్ చేయాలి. ఇంటి పేరు లేవు కాబట్టి దీన్ని సెట్ చేసి మీతో ఎన్ని వస్తాయో అవన్నీ తీసుకోండి. దీన్ని రిజెక్ట్ చేస్తలేము. దీంట్లో ఏంటంటే సవరణ చేయాలి. ఏంటంటే ఇంటి పేర్లు లేవు. ఆత్రం సునీత, ఆత్రం కోటేశ్వర్, ఆత్రము సాయి కుమార్, ఆత్రం గణేష్, ఆత్రము కళ్యాణ్, ఆత్రము వనిత, ఆత్రము అర్జున్, అదేవిధంగా ఆత్రం సురేష్, అరకగూడ నుంచి ఆత్రం రవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యగూడ నుంచి ఆత్రం పొట్టి, కోరత కిషన్ రావు, గేడెం దిలీప్, ఇవి మధ్యగూడ నుంచి ఉన్నాయి. ఇక మిగతా మన సల్గుపల్లి నుంచి ఆత్రం స్వాతి, సొందిల్ల ప్రవీణ్, సొందిల్ల వినోద్ కుమార్, ఇప్ప పురుషోత్తం, ఇప్ప శేఖర్, ఇప్ప శ్రీవర్ధన్, ఏనుక వనిత, ఇప్ప జనార్దన్, మడే సురేష్, మడే తిరుపతి, ఆత్రం లక్ష్మి, తలండి కాంతాబాయ్, ఆత్రం సంగీత, ఆత్రం గౌరవభాయ్, మడే జమునాబాయ్, తొర్రెం మారుతి, కుడుమెత రమేష్, మడే కమలాకర్, పేదం శివరాం, లావుడే హరికృష్ణ, అల్లి శంకర్, ధరావత్ సంజీవ్,
తొర్రం సురేఖ, జనగం మోహన్ బాబు, జనగం మనోజ్, జనగం రాజు, అవధూత శంకర్, గట్టు తార, షగ్యం హనుమంతు, ఆత్రము మంజుల, ఎనగందుల ఉమాదేవి సతీష్, నిట్టూరి మల్లేశ్వరి, ఎనగందుల పుష్పలత శంకర్, ఆత్రం గౌరవభాయ్ చిన్నన్న, గేడెం లక్ష్మి, గేడెం వెంకటేష్, కోరత చంద్రబాయ్, కోరత సోంబాయ్, కోరత ఎర్రయ్య, మడే మహేశ్వరి ప్రతాప్, తలండి ముత్తక్క సత్తయ్య, ఆత్రం నాగేష్, ఆత్రం మాసయ్య, జనగం దుర్గుబాయ్ ఫకీర్. దుర్గం దుర్గుబాయ్, దుర్గం పోషం, కుప్పల దిలీప్, కామెర సునీత, కామెర శివరాం, సిడెం పద్మ, సిడెం నాందు, ఆత్రం శకుంతల, ఆత్రం గౌరబాయ్, అల్లి పద్మ, అల్లి శంకర్, జనగం శంకర్, అవధూత మౌనిక, ఓంప్రకాష్, ఏనుక కవిత, సిడెం సునీత, నందరావు, ఆత్రం గౌరబాయ్, ఆత్రం రజిత, ఆత్రం మంజుల రవి, పేదం ప్రేమలత భీమరావు, ఏనుక సోమక్క సీతారాం, అల్లి లక్ష్మి, అల్లి భాస్కర్, పోర్తటి శంకరబాయ్, పోర్తటి వెంకటి, పప్పుల కేదారి, పప్పుల పిఓ ఉంది, రైట్, కొంగ శంకర్, కుడుమత హంసబాయ్, మదనయ్య, చంద్రగిరి పద్మ శంకర్, మడే పూజక్క నీలయ్య, కోరిత కవిత, కోరిత శ్రీహరి, కుడుమత లలిత. తిప్ప గౌరు గణేష్, చంద్రగిరి తులసి, చంద్రగిరి రాజన్న, ఆలం సంగీత, ఆలం గురుదాస్, మడావి రోజా బ్రహ్మయ్య, మడావి పుష్పలత, మడావి చేతన్ కుమార్, షగ్గం కృష్ణవేణి, షగ్గం వెంకటేష్, ఆత్రం పుల్లక్క. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. ఇందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూపాయలు 12,000కు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అందించడానికి నిర్ణయించడమైనది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయము వర్తించదు. అంటే గతంలో ఇంతకుముందు వ్యవసాయం చేయకుండా కూడా గుట్టలకు పుట్టలకు కన్స్ట్రక్షన్ చేసినటువంటి భూములకు కూడా రైతు భరోసా ఇస్తుంది. అలాంటి వాటిని ఇప్పుడు మినహాయించడం జరిగింది. కేవలం వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తుంది. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే గతంలో ఇంతకుముందు ఒకటే కుటుంబంలో ఉండి పిల్లి అయి వేరే కుటుంబాలు ఏర్పడితే లేదా ఇంతకుముందు పిల్లల పేర్లు లేకపోతే అదనపు కూడా చేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ఇంకెవరైనా దరఖాస్తు ఇవ్వదలుచుకుంటూ కూడా వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేస్తాం. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. పరిశీలన పూర్తి అయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. నెక్స్ట్ ప్రధానమైన